ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. యేసు ప్రభు జననం అనేది ఆ లోకానికే ఒక పరమానందం. మనం ఈ పాటల్లో మాటల్లో ఈ సీజన్ అంతా వింటున్నాం, కానీ ఇవాళ డీప్గా నా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నప్పుడు ఆడకుండా పాడకుండా వేడుకోకుండా సాగిలపడకుండా ఆరాధించకుండా ఉండగలమా? ఓకే, రెడీ? ఓన్లీ లాస్ట్ యేసు పుట్టినంతా స్టార్ట్ చేయ. రాజులకు రాజు పుట్టి లాస్ట్ చరణం మాత్రం, స్టార్టింగ్ అండ్ లాస్ట్ చరణం. ఎస్, కమా అందరూ సంతోషం కనబడాలి మొక్కల్లో. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా. రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజు పుట్టెనయ్యా. రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా. పాడుదామన్నయ్యా, పాడుదాము పాడుదామన్నయ్యా, పాడుదాము పాడుదామన్నయ్యా, పాడుదాము పాడుదామన్నయ్యా. వేడుకలో మనం వేడుదామన్నయ్యా, వేడుకలో మనం వేడుదామన్నయ్యా, వేడుకలో మనం వేడుదామన్నయ్యా, వేడుకలో మనం వేడుదామన్నయ్యా. రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా. రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, 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 రారేచుడా మనం రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా, రారేచుడా మనం వెళ్దామన్నయ్యా. హల్లెలూయా! ఇదండి నిజమైన క్రిస్మస్. నిజంగా ఆ గొల్లలు అలాగే ఎగురుంటారండి. వారు సంతోషముగా ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి ప్రభువుని చూశారని ఉందండి.
కదలకుండా మెదలకుండా కూర్చుంటే కుర్చీలో మత్తు రాదా? నిజమైన పండగ అంటే అలిసిపోవాలి. బొజ్జ ఉన్నోళ్ళకి బొజ్జ డ్యాన్స్ వేయాలి. ఓకే, దేవుని స్తోత్రం. అలాగే 2 చేతులు ఎత్తి, ప్రభా మా కొరకు నీవు ఇంతగా త్యాగం చేసి పరమును విడిచి వచ్చిన ప్రభువా, ఎంత పొగిడినా, ఎంత ఆడినా, ఎంత పాడినా, ఎంత నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించినా మా కొరకు నీవు చేసిన ఈ త్యాగాన్ని, ఆ సిలువలో చేసిన యాగాన్ని మేము మరువలేమయ్యా. మేము పుట్టక ముందే మమ్మల్ని ఎరిగిన దేవా, జగత పునాది వేయబడక మునిపే మమ్మల్ని ప్రేమించిన యేసయ్యా, నిజంగా నిన్ను చూచిన వారు ధన్యులని, హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని నమ్ముచున్నామయ్యా. ఈ యొక్క క్రిస్మస్ రోజున సంబరాలు చేసుకుంటంలో ప్రభు ప్రేమను తలచి హృదయాలు పొంగి పొరలటానికి సహాయం చేయ్యా. హృదయాల్లో చేరిపోయిన మురికంతా నీ ప్రేమ పొంగులో కొట్టుకుపోవాలయ్యా. మా హృదయంలో చేరిన చెత్తంతా కాలిపోవాలయ్యా. నీ ముఖ దర్శనముతో నూతనమైన అనుభవాలను పొంది మా ముందున్న నూతన సంవత్సరములో నూతన మార్గములో నడవలేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి దేవుడితో కొద్ది క్షణాలు మాట్లాడదాం. వ్యక్తిగతంగా దేవునితో చెప్పండి. దైవమా నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఇదే వందనం. 2 చేతులు జోడించి, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. ఆరాధ్య దైవమా నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఇదే వందనం. అందరూ ఇదే వందనం.
రెండు చేతులు జోడించి దేవుడితో మాట్లాడదాం. నేను పరలోకం ఎక్కి రాలేనని, నా కొరకు భూలోకానికి దిగి వచ్చిన ప్రభువా, నీ ప్రేమను వెల్లడి చేసిన యేసయ్యా, నీకు వందనాలయ్యా. నాలాంటి వాడి కోసం పరలోక మహిమను విడిచి మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్న యేసయ్యా, ఏమిచ్చి రుణము తీర్చుకోగలయ్యా? తగని వాడనైన నా అతిథి వైదివి, కలువరిలోని ప్రేమ పోసితివి. తగని వాడనైన నా అతిథి వైదివి, కలువరిలోని ప్రేమ కరుగబోసితివి. నా విమోచక, నా సహాయక, నా విమోచక, నా సహాయక, నా హృదయ సీమనేలి యేసునాయక, నా హృదయ సీమనేలి యేసునాయక. ఇదే వందనం, అందరూ ఇదే వందనం, చేతులు జోడించి ఇదే వందనం, ఇదే వందనం. ఆరాధ్య దైవమా, నా సర్వమా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా, ఆ మహిమ వీడినా నాదరికి చేరినా. ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం, ఇదే వందనం. అందరూ ఇదే వందనం, ఇదే వందనం. వందనాలయ్యా, వందనాలయ్యా, శతకోటి వందనాలయ్యా. పరమలోకమును విడిచి వచ్చి నా కొరకు ఈ లోకంలో జన్మించి నా పాప భారాన్ని భరించి నా శిక్షను భరించి నా కొరకు శాపమై యాగమై రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించిన యేసయ్యా, నీకు వందనములయ్యా. అపవాదిని జయించి, మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి పునరుద్ధారుడమైన క్రీస్తు, నీకు వందనములయ్యా. పరిపూర్ణుడమైన, పరిశుద్ధుడమైన, ఉన్నవాడను అన్నవాడవన్న యేసు ప్రభువా, నీకు వందనములు, 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 వందనములయ్యా. త్వరలో నీ ఉండు చోట మేమును ఉండలాగున మమ్మను తీసుకొని పోవుటకు రానై ఉన్నా సర్వలోకనాథుడా, నీకు వందనములయ్యా.
సర్వశక్తిమంతుడా నీకు వందనములయ్యా. మహిమేశ్వరుడా నీకు వందనములయ్యా. సర్వాధికారి నీకు వందనములయ్యా. సజీవుడా నీకు వందనములేసయ్యా. ఈ పండగలో పరిపూర్ణుడైన క్రీస్తును చూడగలిగిన, పునరుద్ధారుడైన క్రీస్తును చూడగలిగిన, త్వరలో రారాజుగా దూతల సమూహములతో ఆర్భాటములతో రానయ్యున్న యేసు క్రీస్తును ఎదుర్కొనుటకు సిద్ధపడినట్లుగా మేముండుటకు సహాయము చేయము. మా హృదయ సీమను ఏలే దేవా, మా హృదయాలను ఏలే దేవా, మా హృదయాల్లో నివసించాలని ఆశించిన దేవా. ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్నావు, ఈరోజు మా హృదయాలను కోరుకుంటున్నావు. నా హృదయంలోనికి రా ప్రభువా. ప్రభు దాసురాలను నీ చిత్తము చప్పున జరుగుడు గాక అని మరియ అంగీకరించినట్లు, ఇదిగో నీ దాసుడను, నీ దాసురాలను, నీ బిడ్డనయ్యా, నా హృదయంలోనికి రా, నేను నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను అని మరొకసారి ఈ క్రిస్మస్ రోజున తీర్మానం చేయటకు సహాయం చేయము. ఈ ప్రత్యేక ఆరాధనలో తోడుండి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. లైవ్లో చూస్తున్న వాళ్ళందరూ కూడా వందనాలండి. మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. క్రిస్మస్ మళ్ళీ రావాలంటే ఎంతకాలం పడుతుందండి? ఇంకో సంవత్సరం పడుద్ది. కానీ దేవుడు మనకి సంవత్సరానికి ఒకసారి కాదు పండగ, మినిమం ప్రతి క్రైస్తవుడికి 52 పండగలు ఉన్నాయి. ఇంకొక 3 చేర్చుకుంటే ఏంటది? క్రిస్మస్, న్యూ ఇయర్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండేలో వచ్చింది కాబట్టి పర్వాలేదు. 55 పండగలు. నిజంగా మీరందరూ కనుక ప్రతి ఆదివారం క్రిస్మస్ అనుకొని ఇలా మీటింగ్కి వస్తే ఏంటండి, ఈ ఐశ్వర్య మహల్ మనం సంవత్సరానికి ఎన్ని లక్షలైనా పర్వాలేదు కానీ విశ్వాసంతో బుక్ చేయటానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? మాట్లాడరు. ఏదో పండగను వచ్చామండి. అవునండి, ఈ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకోండి. 6 రోజులు కష్టపడి పనిచేయి, 7వ రోజు నాది అని ప్రభు చెప్పాడు. తీయండి మీ బైబిల్. తెచ్చుకున్నారా? ఈ బైబిలే మన దగ్గర లేకపోతేనండి, మనకు దేవుడు ఇవ్వకపోతే మనకేం తెలిసేది కాదు. బైబిల్ గనుక మన చేతిలోనికి వచ్చి ఉండకపోతే మన జీవితంలో అంధకారంలోనే ఉండిపోయేవారు. దేవుని వాక్యం మన హృదయాలను వెలిగిస్తుంది, మనకు బోధిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను, వినండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దాని గ్రహింపకుండిరి. ఆదియందు వాక్యముండెను. మీరు ఇలా చదువుకున్నా కూడా అర్థమవుతుంది. ఆదియందు యేసు ప్రభువు ఉండెను, యేసు ప్రభువు దేవుని యొద్ద ఉండెను, యేసు ప్రభువు దేవుడై ఉండెను. యేసు ప్రభువు ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసు ప్రభువు మూలముగా కలిగెను. కలిగినదేదియు యేసు ప్రభువు లేకుండా కలుగలేదు. యేసు ప్రభువులో జీవముండెను, ఆ జీవము మనుషులకు. ఆహా, వాక్యం 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 అంటే ఏంటది? ఆది అందు యేసు ప్రభు ఇప్పుడు 2024 సంవత్సరాల క్రితం కాదు పుట్టింది.
ఆయన ఆదియందు, ఆది అంటే ప్రారంభం, ఓం అంటారు. ఆది నుండి ఉన్నవాడు, ఆదియు నేనే, అంతము నేనే అన్నవాడు. మొదటి వాడును నేనే, కడపటి వాడిని నేనే, ఆల్ఫా నేనే, ఒమేగా నేనే. ఆల్ఫా ఒమేగా అంటే గ్రీకులో AZ అన్నమాట. A to Z అంటే ఏంటి అర్థం? అంతా నేనే. యేసు ప్రభు మొదటగా మనం ఆరాధించే ప్రభు ఎంత గొప్పవాడో మనం ఎరిగితే అంతగా మనం అభివృద్ధి పొందుతాం. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతాం, ఆయన దగ్గర సంపాదించుకుంటాం దీవెనలు. ఆది నుండి ఉన్నవాడు, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడే ఉండను, ఆది యందు యేసు ప్రభు ఉండను, యేసు ప్రభు దేవుని యొద్ద ఉండను, యేసు ప్రభు దేవుడై ఉండను. యేసు ప్రభు ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తమును యేసు ప్రభు మూలముగా కలిగెను. ఆయనలో, యేసు ప్రభువులో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు ప్రభు. అసలు వెలుగు లేకపోతే చీకట్లో ఉన్నవాడికి ఏం అర్థమవుదండి? ఏం అర్థమవుద్ది చెప్పండి? చీకట్లో ఉన్నవాడు ఎటుపోతున్నాడో తెలియదు, ఏం చేస్తున్నాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎలా ఉన్నాడో తెలియదు, ఎవరున్నారో తెలియదు, ఏదో తెలియదు. తాడు పట్టుకొని పాము అనుకుంటాడు, పామును పట్టుకొని తాడు అనుకుంటాడు. ఏంటంటే వెలుగు లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగై ఉన్నానన్నాడు. నన్ను వెంబడించువాడు ఎంత మాత్రము చీకటిలో నడవక వెలుగులో నడవమన్నాడు. అలాగే 14వ వచనం, వాక్యం ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, సమస్తమైన మూలముగా కలిగిన ఆ వాక్యం. 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా, ఆది యందున్న ఆ వాక్యం, దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యం, సమస్తము సృష్టించిన ఆ వాక్యం, ఆ వాక్యమై ఉన్న మన యేసు ప్రభు శరీరధారి అయి రక్త మాంసములలో పాలిభాగస్తుడై మన మధ్యను నివసించను. అర్థమైందా? ఇమ్మానువేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉండటానికి. రక్త మాంసాల్లో పాలిభాగస్తుడై ఒక శిశువుగా, ఒక బాలుడిగా ఈ లోకంలోనికి వచ్చాడండి. దేవుడు తన అనంతమైన జ్ఞానంతో మానవులను పాపమునకు బానిసలైపోయి పాపం వల్ల వచ్చు జీతమైన మరణానికి గురైపోయి నిత్య నరకానికి పోతున్న మానవ జాతిని విమోచించుట కొరకు గాబ్రియేల్ని పంపితే కుదరదు, మిఖాయేల్ని పంపితే కుదరదు, దూతల సమూహాలు వచ్చినా ఏం చేయలేవని ఎరిగి ఎంతమంది మనుషుల్ని న్యాయాధిపతులు లేపిన, రాజులు వచ్చిన, ప్రవక్తలు వచ్చిన, యాజకులు వచ్చిన వారెవ్వరూ మానవులను వారి పాపములను విడిపించగలిగిన శక్తి కలిగిన వారు కారన్నది గుర్తించి యేసుక్రీస్తు దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించి ఉన్నాడు. అది క్రిస్మస్. ఒక విశాలమైన హృదయంతో దీన్ని మనం చూస్తే నాకు ఆ పశువుల పాకలో పశువు పొద్దు నుంచి వెంటనే ఉన్నాను అన్ని క్యారల్ సర్వీసెస్లో. ఆ పశువుల పాకలు అంటే పశువుల పాక లేదండి అక్కడ. అసలే పాక కాదు, అది గుహ. నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత యెరూషలేము నాకు అర్థమైంది. కానీ యేసు ప్రభువుని అంత చీప్గా మనం పాడుతున్నాం, కానీ ఆ రోజు ఎవరు ఆయన్ని పట్టించుకోలేదు. కానీ ఆ రోజు దూతలు గుర్తించాయి ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడని.
దేవుని వాక్యాన్ని అన్వేషించేటువంటి ఆ కాపరులు ధర్మశాస్త్రాన్ని పఠించిన వారు వాళ్ళు. కాపరులు అంటే మనం అమాయకులుగా ఎర్రు వాళ్ళగా చూపిస్తాం, కానీ మామూలు కాపరులు కాదు. వారు అబ్రహాము చేత ఆశీర్వదించబడిన సంతానములో నుండి వచ్చిన వారు. హేబేలు మొదటి కాపరి, ఆ యొక్క మొదటి నుండి విశ్వాసుల జాబితాల్లో ఉన్నవారు. దావీదు ఒక కాపరి, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి వారు, మెస్సయ్య కొరకు, రక్షకుడి కొరకు ఎదురు చూస్తున్నవారు. కాబట్టి వారు గుర్తించగలిగారు, బెత్లెహేములో పుట్టినవాడు లోక రక్షకుడని, మెస్సయ్య రానై ఉన్నటువంటి విమోచకుడని గుర్తించగలిగారు. ఆ జ్ఞానులు వారి జ్ఞానాన్ని ఉపయోగించి వారు చేసిన అన్వేషణలో మహానుభావుడు ఒకడు పుట్టాడు, న్యాయమైన వాడు ఒకడు పుట్టాడు, న్యాయపైన పరిపాలన చేసే రాజు జన్మించాడన్న సంగతిని గుర్తించి వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి వాళ్ళకు తెలిసింది, పబ్లిక్కి తెలియలేదండి. ఇప్పుడు కూడా చాలామందికి యేసుప్రభుడు యొక్క విలువ లోకంలో ఉన్నవారికి చాలామందికి తెలియదు. మీకు కూడా తెలియకపోతే అది చాలా విచారం. మీకు తెలుసా నీ యేసయ్య అంత గొప్పవాడో? తెలుసా? సడన్గా ఓవర్ నైట్లో మన రాజకీయాల్లో చూడండి, కొత్త వారు ఎన్నుకొనబడితే, కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చేస్తే, అంతవరకు వాళ్ళ పిల్లలు నేను ఎమ్మెల్యే గారు అమ్మాయినో, ఎంపీ గారు అమ్మాయినో ఏదో అని చెప్పుకునే గబక్కను చీఫ్ మినిస్టర్ అవ్వగానే ఆ అమ్మాయి ఏం చెప్పుకుంటుంది? అందరు ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పుకుంటుంది? న్యూస్ చూసావా? మా నాన్న ఎవరో చీపా, మా నాన్న ఎవరో, మా నాన్న కలెక్టర్, మా నాన్న ఐఏఎస్, మా నాన్న గోల్డ్ మెడల్ కొట్టాడు. ఏంటండి ఎలా చెప్పుకుంటారు? మీ నాన్న ఎవరండి? ఆ నాన్నండి. మీది ఏమని పిలుస్తారు? మీ నాన్నని పిలవరా? ఏదో తండ్రిని పట్టుకొని పప్ప అంటారు కొంతమంది, అప్ప అంటారు కొంతమంది, డాడీ. ఇప్పుడు అందరూ డాడీ డాడీ డాడీ. మేము మా నాన్నని పిలిచేవాళ్ళం. నాన్న, అమ్మ అన్న పదాల్లో మన తెలుగువారికి ఉన్నంత ఆదరణ వేరే పదాల్లో స్వతంత్రం ఉండదు. ఏంటంటే మన పరలోకపు తండ్రి నాన్న గారు అని పిలవక్కర్లా, నా తండ్రి అని పిలవచ్చు ప్రభువుని, నా ప్రభువు అని పిలవచ్చు. ఎందుకంటే ఆయన మనకు అంత సన్నిహితుడు. ఆయన మనల్ని దత్తపుత్రులుగా చేసుకున్నాడు. కాబట్టి మన ప్రభువుని గురించి మనం గొప్పగా గుర్తించగలిగితే ఇతరులకు గొప్ప చెప్పగలుగుతాం. మన తండ్రికి తగిన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మన స్థాయి పెరుగుతుంది. ఆ వాక్యము శరీరధారి అయి రక్తమాంసములలో పాలుభాగస్తులై మన మధ్య శరీరధారి అయి మన మధ్య నివసించను. వచ్చిపోయినోడు కాదండి దేవుడు. నివసించడం అంటే హీ వాంట్స్ టు బీ విత్ యూ. ఏంటంటే మరి దేవుడిని సంవత్సరాలకు ఒకసారి పోయి దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడప్పుడు దైవ దర్శనాలు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ మన దేవుడు, మనం ఆయన్ని దర్శనం చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు అన్నది మనం గమనిస్తే ఆయన్ని మనం మనస్ఫూర్తిగా ఆరాధించగలుగుతాం. యేసు ప్రభువు నీతో ఉండాలని ఆశపడుతున్నాడు. ఎంతమందికి ఇష్టం? పిచ్చి పిచ్చి ఆశలు ఏంటో కుదరదు. మరి తిప్పేశారేంటి? అట్టయితే వద్దా? చూసారా, యేసయ్య మనతో ఉంటే పిచ్చి పిచ్చి ఆశలు కుదురుతుంటే అయితే వద్దులే. ప్రభా వెయిట్ చేయనా, మా ఫ్రెండ్ వచ్చాడు అని చెప్పేళ్ళటం కుదరదు. ప్రభా చాలా రోజులైంది, ఒక పెగ్గేసుకొస్తాను ఉండయ్యా, గుమ్మం దాకా రా, బార్ దాకా, నువ్వు లోపలికి వద్దులే, నువ్వు పరిశుద్ధుడు కదా, నన్ను బతకని, నువ్వు నేనంటే ఎంతో ప్రేమ కదా, నాకు ఒక్క ఇష్టం ఉంది అది తీర్చుకొని అని అడగడం కుదరదు.
ప్రభువు నామమును అంగీకరించు ప్రతివాడు దుర్నీతిని విడిచిపెట్టాలి. యేసు ప్రభువు నీతో ఉన్నప్పుడు పాపం నీకు దూరంగా ఉంటుంది. ప్రభువు నీతో ఉన్నప్పుడు నీకు సమాధానం ఉంటుంది. నీ శోధన ఏదైనా, నీ బాధ ఏదైనా సమస్తము విడిపించబడుతుంది. ఆయన మన మధ్య ఉన్నాడు. నిజమైన వెలుగుండిన 9వ వచనంలో అది లోకములోనికి వచ్చి ప్రతి వాణిని వెలిగించుచున్నది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, భక్తిహీనుని దీపము కారు చీకటిలో ఆరిపోవును. చూడండి, కొంతమంది విశ్వాసంలో బాగా ఉండి ప్రార్థన చేసుకునే వాళ్ళు, బాప్తీసాలు పొందిన వాళ్ళు సడన్గా దేవుణ్ణి వదిలిపెట్టేసి భ్రష్టులు, అన్యుల కంటే, క్రైస్తవేతరుల కంటే ఒక మామూలు మనిషి కూడా చేయనంత నీచ స్థితికి, పాపాలకు దిగజారిపోతానికి కారణం ఏంటో తెలుసా? వాడి భక్తిహీనతలోకి వెళ్ళిపోయాడు. భక్తిహీనత అంటే బ్యాక్ స్లెడన్. ఒకప్పుడు భక్తిగా ఉండి ఆ భక్తిలో నుంచి జారిపోవటం. పాపులు వేరు, వాళ్ళు ఎప్పుడు పాపం చేసిన వాళ్ళు. కానీ భక్తిహీనులు అనే మాట బైబిల్లో ఉన్నప్పుడు మీరు గమనించి చూస్తే, భక్తిని ఆచరించి రక్షించబడి దేవుని ప్రేమను రుచి చూచి ఆ తర్వాత లోకముతోటి ఆకర్షించబడి పడిపోయిన వారు భక్తిహీనులు. అలాంటి భక్తిహీనతలో నువ్వు కంటిన్యూ అయితే నీ దీపం ఏమైపోద్ది? ఆరిపోద్ది. అంటే చీకటైపోద్ది నీ బ్రతుకు. కాబట్టి అలాంటి వాడు ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా వాడు తన స్థితి ఏంటని తను గ్రహించుకోలేడు. పచ్చి తాగుబోతులు చూడండి. నేను తాగుబోతులు యేసుప్రభుని నమ్మి మారటము చూశాను. యేసుప్రభు నమ్ముకున్నాక శోధనకు చోటిచ్చి ఒకసారి అంటూ మళ్ళీ తాగుబోతుగా మారిన వాళ్ళని చూశానండి. మొదటిసారి మనిషిని తాగుడు నుండి కానీ, వ్యభిచారం నుండి కానీ, దుష్టత్వం నుండి కానీ నిజదేవుని వైపు తిప్పటం చాలా సులభం. కానీ యేసయ్య ప్రేమను రుచి చూసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగిపోయిన వాడు తన జీవితంలో చీకట్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇంకా దేవుని వాక్యము కానీ, దేవుని ప్రేమ కానీ, దేవుని మందిరము కానీ, దేవుని విషయాలు కానీ అతనికి కనబడవు. అసలే చీకటి. పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు కనబడతలేదు అక్కడ యేసుక్రీస్తు రక్షకుడని. యేసునామంలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరినీ జుట్లు పట్టుకొని ఈడ్చుకొస్తున్నాడు, కొడుతున్నాడు, తరుస్తున్నాడు, చంపడానికి పర్మిషన్ తీసుకొని వస్తున్నాడు. ఎప్పుడైతే అతని మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఎప్పుడైతే అది కంటి పొరలు రాలిపోయాయో అప్పుడు అర్థమైంది ఈయన నిజ రక్షకుడని. ఏ క్రీస్తు నామములో ప్రార్థన చేసే వాళ్ళని చెదరగొట్టాడో అదే క్రీస్తు నామములో ఉన్న సువార్తను ప్రకటించి అనేకులను, అనేక రకాల వారిని ప్రభు కొరకు సంపాదించాడు. క్రీస్తులో ఉన్నవాడు వెలుగులో ఉన్నాడు, క్రీస్తు లేనివాడు చీకటిలో ఉన్నాడు. క్రీస్తులో ఉన్నవాడి మనస్సాక్షి చురుగ్గా ఉంటుంది, క్రీస్తు లేనివాని మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంటుంది. ఇలాంటి క్రిస్మస్ సందర్భాల్లో సాధారణంగా మనం ఇళ్లల్లో స్టార్స్ కట్టేవాళ్ళు ఇప్పుడు చాలామంది మానేశారు. ఎందుకులే, వేస్ట్ అని. ఏంటంటే ఓకే, ఒక వెలుగుకు గుర్తుంది. మన దేశంలో దీపావళికి ప్రమిదలు పెట్టి దీపాలు పెడతారు. ఇల్లంతా చీకటి నశించింది, వెలుగు వచ్చింది అని. అది లోక సంబంధమైన వెలుగు. బట్ ఎంతమంది జీవితంలో నా జీవితం వెలిగించబడిందన్న అనుభవం ఉందో, లేక ఎంతమంది నేను ఇంకా చీకట్లో ఉండాలనుకుంటారో, ఈ పండగగా ఆచారంగా వచ్చిన వాళ్ళు ఈరోజు దేవుడు ఏం అనుకుంటున్నాడంటే ఆరిపోయిన నీ దీపాన్ని మళ్ళీ వెలిగించాలని ఆశపడుతున్నాడు. చీకటైపోయిన నీ బ్రతుకులో మళ్ళీ వెలుగు పుట్టించాలని ఆశపడుతున్నాడు. లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఏం వెలుగు అది? బ్యాటరీ వెలుగా, ఎలక్ట్రిసిటీ బల్బ్సా? ఈ బల్బ్స్లో చాలా వచ్చాయి. సన్ లైటు, ఎల్లో లైటు, ఏంటది మెర్క్యూరీ లైటు, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఎల్ఈడి లైట్స్. ఆ లైట్ కాదు. ఏ లైట్ అది? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఏ లెమ్ము తేజరిల్లము నీ మీదకు
వెలుగు వచ్చి ఉన్నది. 14వ వచనం అండి, 5వ అధ్యాయం 14వ వచనం. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని. ఏం ప్రకాశం ఇది? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. యేసయ్య వెలుగులో నీవు. అసలు మనిషికండి లైట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉంటారా? వెలుగంటే ఇష్టమా? వెలుగు ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? మాట్లాడటం లేదు. ఆకలి అయిన వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? చెప్పండి, ఆకలి అయిన వాళ్ళు ప్రపంచంలో ఉంటారా? ఉండరండి. ఆకలేదా మీకు? ఇప్పుడు వేయలేదులండి, ఇంకాసేపు పెడితే ఆకలేదా? ఉంటుంది కదా. సరే, ఇప్పుడు మీ ఆకలి గుర్తు చేసి మీ మైండ్ అలర్ట్ చేశాను. నిజంగానే డబ్బులు పడేసి వెళ్ళిపోయారు అనుకున్నాను నేను. ఫేక్ పెద్ద ట్రెషర్ వేస్తే పోయి ఇన్ని డబ్బులు ఇట్టొచ్చింది పిల్లలకు అనుకున్నాను నేను. బొమ్మకైతలా. ఇదంతా నా టైంలోకి రాదండి. వెలుగు అంటే ఇష్టమా కష్టమా అని అడుగుతున్నానండి. నిజమా? యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక. వెలుగు మంచిదే, కానీ వెలుగు వచ్చింది లోకంలోనికి. యేసుప్రభు లోకంలోనికి వచ్చాడు. ఆయన జీవాధిపతి, ఆయన స్వస్థపరచువాడు, ఆయన పాపాలు క్షమించేవాడు, ఆయన మనిషిని కొత్త జీవితం ఇచ్చేవాడు, రోగాలు తీర్చేవాడు, సంకటాలు కుదిర్చేవాడు, స్వస్థత చేసేవాడు, దీవించేవాడు, ఆశీర్వదించేవాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. కానీ మనుష్యులు వెలుగును ప్రేమింపక వ్యభిచారాన్ని ప్రేమించారు. వ్యభిచారికి లైట్ ఇష్టం ఉండదంట. వ్యభిచారి ఎప్పుడు పొద్దు కుంకుద్దా అని ముసుకేసుకొని తిరుగుతుంటుందట. దొంగ ఎప్పుడు చీకటపడద్దా అని పగలంతా నిద్రపోయి రాత్రి మేలుకొని చీకటి పనులు చేయడానికి తిరుగుతుంటాడంట. పాపములో ఉన్నవారికి వెలుగంటే ఇష్టం ఉండదు. ఎందుకు? చూడండి, అక్కడే ఉంది. దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు. నా బతుకు బయటపడద్ది ప్రభు దగ్గరకు వస్తే. చాలామంది మన ఇళ్లలో ఉన్నవారు చెప్తుంటారండి, మా ఆయన రారండి మీటింగ్కి, ఎంత పిలిచినా ఒక్కసారి కూర్చొని వెళ్ళండి అంటే రారండి అని ఒక ఆమె అంటుంటే, అమ్మా తాగుతాడా ఆయన అని అడిగాను. మీకెవరు చెప్పారు పాస్టర్ గారు అంటున్నారు. నువ్వే చెప్తున్నావు కదమ్మా, రారంటున్నావు కదా. ఆయన పాపాన్ని ప్రేమించేవాడైతే రాలేడు. ఏంటంటే తప్పైన సంబంధాలు కలిగిన వారు దేవుని మందిరానికి రాలేరు. మందిరంలోనికి వచ్చినా, ఎవరో బలవంతం మీద వచ్చినా చెవులు కళ్ళు నోరు మూసుకొని కూర్చొని పోతారంటే గుదిబండల్లాగా. తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునంతకు రారు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి అని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఈ రోజున దేవుడు మనలందరినీ వెలిగించాలని ఆశపడుతున్నాడు. నీ మనస్సాక్షి చురుగ్గా లేదంటే నీ దీపం ఆరిపోయింది, నీ మనస్సాక్షి చచ్చిపోయిన స్థితిలో ఉంది. దేవుని విషయాలు కనపడటం లేదు, లోకమే పెద్ద కనపడుతుందంటే నీ మనోనేత్రాలు మూయబడ్డాయి, బాహ్య నేత్రాలు
తెరవబడ్డాయి. పొద్దున లేచిన కాడి నుంచి ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం కొనుక్కుందుమా, ఏం ధరించుకుందుమా, ఏం సంపాదించుకుందుమా, ఏది అనుభవిద్దామా, ఏది ఎక్కడ తిరుగుదామా, ఎంత పెద్ద స్థాయికి ఎదుగుదామా అనే ఈ లోక ఆలోచనలే ఉన్నవాడు క్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని చూడలేకపోతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనమును కలుగజేసింది. 4:4 అండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుడు నిమిత్తము ఏంటంట? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు. సువార్త ఏం చూపిస్తుంది మనకి? దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు మహిమను చూపిస్తుంది. చెప్పండి నాతో పాటు. సువార్త దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తు యొక్క మహిమను చూపిస్తుంది. ఏంటండి? ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటది? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే ఆడవాళ్ళు పొత్తుగొడలతో చుట్టబడి ఉన్న ప్రభు ఒక శిశువును మీరు చూచెదరు. ఈయన ప్రభు అయిన యేసు, ప్రభు అయిన క్రీస్తు. ఏంటండి? క్రీస్తులో వారు దేవుని స్వరూపములో ఉన్న క్రీస్తులో ఉన్న మహిమను చూడగలిగారు జ్ఞానులు, గోళలు. ప్రతి క్రిస్మస్ సందర్భంగా మన మనోనేత్రాలు తెరవబడాలి. క్రీస్తు మహిమను మనకు కనబడకుండా, సువార్త యొక్క ప్రకాశం మనకు పొందకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారికి వారి మనోనేత్రములకు గుడ్డితనమో కలుగజేశాడు. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో ఉన్నప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి. సాతాను మన మనోనేత్రాలు మూసేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలను తెరవజేస్తాడు. ఆయన వాక్య ప్రకటనతో, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. దేవుని వాక్యం వినేవాడికి ఎందుకు చర్చికి వెళ్ళాలి, ఎందుకు రోజు పొద్దున్నే అనుదిన ధ్యానం వినాలి, ఎందుకు వాక్యం 3 సార్లు వినాలి, ఎందుకు దేవుని పరిశుద్ధ గ్రంథం చదవాలని అడిగేవారికి ఒకటే, మీరు ఎంతగా దేవుని వాక్యం చదువుతుంటారో అంతగా దేవుని మహిమను, దేవుని శక్తిని, దేవుని యొక్క దీవెనలను, దేవుని యొక్క స్వరూపాన్ని, ఆయన మహిమను మనం చూడగలుగుతాం. ఆయన గొప్పతనాన్ని చూడగలుగుతాం. యేసయ్య ప్రేమను ఒక్కసారి ఎవడైనా నిజంగా రుచి చూస్తే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఎండుగడ్డి తిన్నట్టు ఉంటాయి. ఎట్లుంటుంది ఎండుగడ్డి తింటే? చొప్పదంటలాగా ఉంటాయి అంటాం మేము. జొన్నకు వచ్చే చొప్పదంట, జొన్న దాని యొక్క ఏంటి వేస్ట్. ఈ లోకంలో ఏది నువ్వు ప్రేమించమండి. ఎందుకు ఆనాటి శిష్యులు సమస్తము త్యజించారు? ఎందుకు వాళ్ళు హతసాక్షులయ్యారు? ఎందుకు క్రీస్తు కొరకు వారి శరీరాలు కాల్చబడడానికి, వారి శరీర హింసలు పొందడానికి అనుమతించారు? కారణం వాళ్ళు చూశారు పరలోకపు రాజ్యపు మహిమ ముందు, దేవుడిచ్చే బహుమానాల ముందు ఈ లోకపు ధనధాన్యాలన్నీ సున్నా. మనుషుల మెప్పులు కంటే ఎంత మంది నిన్ను మెచ్చుకున్నా ఈ లోకములో ఉన్నది ఏది నీకు నిరంతరమైనదిగా ఉండదు. నిన్ను విమోచించడానికి వచ్చిన ప్రభువును, రక్షకుడిని నీవు ఎరిగినప్పుడు నీవు ధన్యుడవో. ఈరోజు మీ మనోనేత్రాలు తెరవబడ్డాయా? వెలుగులో ఉన్నారా, చీకటిలో ఉన్నారా? నీ బతుకులు రహస్యాలు ఉన్నాయా, అబద్ధాలు ఉన్నాయా, మోసాలు ఉన్నాయా, వేషధారణ ఉందా, డబుల్ క్యారెక్టర్ ఉందా, ద్విమనస్సు ఉందా? ఆలోచించుకోండి. ఎప్పుడైతే ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉంటున్నావో నువ్వు చీకటి వాడివని అర్థం. ఎప్పుడైతే నీ మనసులో ఒకటి నోట్లో ఒకటి మాట్లాడుతున్నావో నువ్వు చీకటి వాడివని అర్థం. ఎవరికీ తెలియకుండా నీ జీవితంలో కొన్ని రహస్యంగా నువ్వు చేస్తున్నాను, ఎవరికీ తెలియదు అనుకుంటున్నటువంటి విషయాలు ఉన్నవో అవన్నీ కూడా నీ చీకటి బతుకును బయలుపరుస్తున్నవి. వెలుగును చూచి భయపడేవాడు, వెలుగును ద్వేషించేవాడు దుర్నీతిని ప్రేమిస్తున్నవాడు, దుర్నీతిలో ఉన్నవాడు.
యేసుక్రీస్తు ప్రపంచమంతా దుర్నీతిలోకి వెళ్ళిపోయింది, అన్యాయంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన విమోచించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు జన్మించాడన్న సంగతి విన్నప్పుడు తెలిసిన వాళ్ళు ఇంచుమించు అందరూ సంతోషపడ్డాడు. కానీ హేరోదు కలవరపడ్డాడు. ఎందుకు కలవరపడ్డాడు? ఆ హేరోదు గురించి డీప్గా కొంచెం వెనక్కి వెళ్ళి హిస్టరీ చదివితే పరమ దుర్మార్గుడు ఆ మనుషుడు. అరే 2 సంవత్సరాల లోపు పిల్లలు ఇంచుమించు 10,000 మంది పిల్లల్ని చంపించేశాడండి ఓవర్ నైట్లో. అంత క్రూరుడు, చిన్న పిల్లల్ని చంపడానికి ఆజ్ఞించినోడు ఎంత క్రూరుడో చూడండి. ఆయనకి 10 మంది భార్యలంట. 10 మంది భార్యల్లో 9 మంది భార్యలు వేశ్యలంట. ఇతనికి తెలియకుండా వేరే వాళ్ళతో సంబంధం ఉన్న మోసగత్తెలు ఈయన్ని మోసం చేశారు. పిచ్చోడు, అంత పిచ్చోడు ఏంటంటే తాను ఎవరినో ఏదో చేస్తాను అనుకుంటున్నాడు, తన మోసపోతున్నానని తెలియనంత భ్రష్టుడు. భయంకరమైన చర్మ వ్యాధితో ఎప్పుడు చూసినా గోక్కుంటూ ఉండేవాడు. మేము మొన్న యెరూషలేము వెళ్ళినప్పుడు చూసాము, యోర్దాన్ నదికి బ్లాక్ సీ మృత సముద్రానికి ఈ పక్క ఒక పెద్ద బంగ్లా ఉంది, పాడుబడిపోయి ఉంది. అక్కడే బాప్తిసమిచ్చే యోహాను తల శిరశ్ఛేదన చేశారు. అట్టుపక్క ఇంకో పెద్ద బంగ్లా ఉంది. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాడంట, అటుపక్క వచ్చినప్పుడు అక్కడ ఉండేవాడంట. ఎందుకు బ్లాక్ సీ మృత సముద్రం పక్కనే పెట్టుకున్నాడంటే మృత సముద్రంలోని నీరు ఆ ఉప్పు ఇది గుడ్ ఫర్ హెల్త్, ద స్కిన్. ఆ రోజుల్లో క్రీములు అవన్నీ లేవు. ఆ నీళ్లతో స్నానం చేస్తే లవణాలు ఎక్కువ ఉంటాయి అందులో. దాంతో చేసి రుద్దుకొని ఆ చర్మ వ్యాధితో చివరికి నీచమైన జీవితంతో చనిపోయాడు. యేసుక్రీస్తును ఎంత అవకాశం ఇచ్చింది అతనికి. అతని దగ్గరికి సమాచారం వచ్చింది, కబురు వచ్చింది, రక్షకుడు మీ పక్కనే పుట్టాడంటే వెళ్ళి నేను ఆరాధిస్తానన్నాడు. చూడండి, మీరు వెళ్ళి చూసి రండి, నేనును వచ్చి. ఆయనే ద్విమనస్ అంటే అదేనండి. మనసులో అప్పుడే ఊహించుకున్నాడు, ఎక్కడున్నాడో చెబితే అక్కడికి నా భటుల్ని పంపించి చంపిస్తాను, వాడిని నిర్మూలన చేస్తాననుకున్న వాడు పైకి ఏమంటున్నాడు, పూజిస్తానంటున్నాడు. ఈ ద్విమనస్సుతోనే ఈ రోజున క్రైస్తవులు అనబడేవారు అనేకులు ఉన్నారు. కనుక దేవుని నామానికి మహిమ రావటం లేదండి. ఈ క్రిస్మస్ ఒక పండగగా లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటారో మీకు తెలుసో తెలియదు. ఈవెన్ నాన్ క్రిస్టియన్స్ ఆల్సో దే సెలబ్రేట్ క్రిస్మస్. దెర్ ఇస్ నో, వాళ్ళకి పెద్ద కష్టమేం లేదు, అది బాధ ఏం లేదు. ఏంటంటే ఒకవేళ గుడ్ ఫ్రైడే అయితే ఎవరు ఇష్టపడరేమో, కానీ క్రిస్మస్ కేకులు, క్రిస్మస్ తాత, క్రిస్మస్ చెట్టు, ఇంకేంటండి క్యాండిల్స్, పాటలు, డ్యాన్సులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే ఈ డ్యాన్సుల మధ్యలో మనం అవాయిడ్ చేసాం మ్యాక్సిమం డ్యాన్సెస్ను. మన పిల్లలు మీనింగ్ఫుల్గా ఒక సారాన్ని, సువార్తను వారి యొక్క యాక్షన్ సాంగ్స్ ద్వారా తీసుకొచ్చారు. మనకు రోషన్ తీసుకురావడానికి ప్రయత్నించారు. దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నారు. ఇంకా చాలా కార్యక్రమాలు పొద్దునే జరుగుతున్నాయి, అవన్నీ లైవ్లోకి వెళ్ళలేదు. మీలో కొందరు మిస్ అయ్యారు, కొందరు చూశారు. కానీ ఒక సంగతి, ఈ సందర్భంగా ఒక నిజమైన క్రిస్మస్, ఒక రివైవల్ క్రిస్మస్గా మారాలనేది నా ఆశ. ఒక ఉజ్జీవాన్ని మనలో కలుగజేయాలి. మనం వెలిగించబడాలి, మళ్ళీ ఇప్పుడు వెలగాలి. ఈ రోజున నీ ఆత్మ వెలిగించబడాలి. నీ మనసులో ఒక ఉత్తేజం రావాలి, నీ మనసులో మంట కలగాలి, నీ మనసులో కదలిక రావాలి. ఎక్కడ మంట ఉంటుందో అక్కడ కదలిక ఉంటుందండి. చూడండి, గమనించండి. దేవుని మాటలు ధ్యానిస్తున్నప్పుడు, యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత శిష్యులతో నడుస్తూ చెప్తున్నప్పుడు, ఆయన లేఖనాలు వివరిస్తున్నప్పుడు మన హృదయంలో మనకి మంటలేదా? దేవుని మాట హృదయాన్ని తాకుతుంది. నువ్వు అంగీకరిస్తే ఆశీర్వదించబడతావు, తృణీకరిస్తే నష్టపోతావు. నిజమైన క్రిస్మస్ చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకుని రావటమే. చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచిరి అన్న ప్రవచనాలు నెరవేరినట్లుగా యేసుక్రీస్తు సువార్త ప్రకటన ద్వారా ఇందాక ఆఫ్రికన్స్ పిల్లలు ఒక పాట పాడారు, చూసారా, విన్నారా? అప్పుడు ఉన్నారా, మీరు లేరా? ఆ ఏడ్చే పిల్లలు అటుపక్క తీసుకెళ్ళండమ్మా, పాపం అంత అలవ కట్టకండి. పాపం అన్నం పెట్టి తెచ్చారో లేదో, దారి ఇవ్వండి, ఆయనకి దారి ఇవ్వండి. ఇది నా టైంలోకి రాదండి. ఓకే తొందరగా ఎవరన్నా సాగనంపండి, అప్పుడు నేను మిమ్మల్ని సాగనంపుతా. ఓకే, థ్యాంక్ యూ.
ఇది నా టైంలో కాదు. న్యూ జెర్సీలో మీటింగ్కి వెళ్ళాము. న్యూ జెర్సీ కాదు, వర్జీనియాలో, యుఎస్ఏలో వర్జీనియాలో మీటింగ్కి వెళ్ళాం. అసలు అక్కడ వాక్యం చెప్తుంటే పిల్లలు ఒకటే ఏడుపులే. మొదటి నుంచి పాటలకి అంత మొత్తం చర్చిలో ఆ పాస్టర్ గారు పిల్లల్ని కొంచెం అల్లరి చేయకుండా, ఆహా అదే మన చర్చికి అలంకరణ అని అన్నారు. అసలు పిల్లలు మన చర్చిలో ఆడకపోతే మనది చర్చే కాదంట. ఎందుకంటే అక్కడ ఎవ్వరు చర్చిలకు పిల్లల్ని తీసుకెళ్ళరంట. ఎవ్వరు పిల్లల్ని తీసుకెళ్ళరు. ప్లేస్ ఉంటుంది, అక్కడ వదిలేస్తారు. చిన్నపిల్లల్ని అక్కడ వదిలేసి వచ్చేస్తారు. కానీ మదర్స్ తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టుకోరు. కానీ వీళ్ళు మన తెలుగోళ్ళు వీళ్ళు ఏం నేర్పించారంటే, మనం పిల్లల్ని దేవుని వాక్యంతో మనతో పాటు పెంచుకోవాలి. బొమ్మలతో కాదు పెరిగేది, వాక్యంతో పెరగాలి. కాబట్టి మీ పిల్లలు ఏడిసినా పర్వాలేదమ్మా, తీసుకురండి. పాస్టర్ గారు ఒకవేళ అరిసినా పర్వాలేదు, మీరు బాధపడకండి, తెచ్చేసేయండి పిల్లలని చెప్తున్నాడు. నా ఎదురుకుంటాను ఆయన. ఇంకా నేనేం చేయమంటారు? నేను కూడా చెప్తున్నాను, అందుకని తెచ్చేయండి. కానీ నిద్ర వచ్చి తేకండి, తినిపించి తీసుకురండి, ఇక్కడికి వచ్చి నిద్రపోచ్చండి. అప్పుడు చక్క పడుకుంటారు. అంతేగాని వాళ్ళ ఆకలితో తీసుకొచ్చి అక్కడ ఏదో చిప్స్ కొనిద్దాములే అని తెచ్చేస్తే మరి ఇక్కడ ఆకలేస్తే ఏడవరా? పెద్దోళ్ళే అలసిపోయి ఆడవడానికి రెడీగా ఉన్నారు. ఇంటికి పోయి ఏడుస్తారు కొంతమంది. నేను అందుకే చెప్పా, తినే వెళ్దామని. ఓకేనండి, మై టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, లాస్ట్ 5 minutes ఉందా? ఎస్, క్లోజింగ్లోకి వచ్చేసాం. ఈరోజు మనల్ని దేవుడు వెలిగించాలని ఆశపడుతున్నాడు. నీ మనసులో కదలిక వచ్చిందంటే, మంట వచ్చిందంటే, నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఊరికి ఉండలేవండి. మోకరించకుండా ఉండలేవు, బైబిల్ చదవకుండా ఉండలేవు, ఆలోచించకుండా ఉండలేవు. దేవుడి వెలుగు నీలో క్రియ చేస్తుంది కాబట్టి నీ హృదయంలో మార్పు కలుగుతుందండి. మార్పు కలుగుతుంది. ఒక మార్పు మనలోనికి రావాలంటే మనం మండాలి. ఒక పిండి ఒక గోధుమ రొట్టెగా అయిందంటే దాన్ని ఏం చేస్తున్నారమ్మా? దంచుతున్నారు, కాలుస్తున్నారు. ఏంటండి, ఒక కర్రీ చేయాలంటే దాన్ని ఏం చేస్తారండి? ముక్కలు కోసి ఉడకబెడుతున్నారు. అప్పుడు క్రియ జరుగుతుంది. అలాగే మన హృదయంలో కఠినమైపోయిన పనికిరాని వాటన్నిటినీ దహించి వేయటానికి ఒక గోల్డ్ స్మిత్ కంసాల అయిన ఆ బంగారాన్ని కరిగించినప్పుడు దాంట్లో ఉన్న టంకమంతా బయటకు వచ్చేస్తుంది. ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భాల్లో మనం కరిగించబడాలి, వెలిగించబడాలి, ఉజ్జీవించబడాలి, పరిపూర్ణం అవ్వాలి. దేవుని ప్రకాశము మన మీద ఉండనట్లుగా ఆయన వెలుగులో మనం నడవాలి, ఆయనతో మనం నడవాలి, ఆయన ఆశీర్వాదాలతో మనం వర్ధిల్లాలి. మన మనోనేత్రాలు తెరవబడాలి. పైనున్న వాటి మీద మన మనస్సు పెట్టడం నేర్చుకోవాలి. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం గ్యారంటీ, క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనం బ్రతికితే క్రీస్తు కొరకే, మరణిస్తే ఆయన రాజ్యం. ఆ గ్యారంటీ మీకుంటే అదే నిజమైన క్రిస్మస్ అండి. క్రీస్తు పైనుండి మన కోసం వచ్చాడు. మనం పాడిన పాటలు చాడండి, మనం పరలోకం వెళ్ళలేమని ఆయనే పరలోకం నుంచి మన ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకు? మనకన్నీ ఇచ్చిపోవటానికా, లేక మనల్ని తీసుకొని పోవటానికా? ఏంటమ్మా మాట్లాడరు? నువ్వు గర్భవతిగా ఉన్నావని తెలిసి మీ అమ్మగారు వచ్చి గరిసెలు, గారెలు, మన ఆంధ్ర వాళ్ళకి ఎది కదా, సున్నుండలు తెచ్చి ఇచ్చి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుందా నీకు? లేకపోతే మీ అమ్మగారు వచ్చి నిన్ను తీసుకొని మీ ఇంటికి తీసుకుపోతే బాగుంటుందా? చెప్పండి. మీ అత్తగారు ఇక్కడ ఉంటే చెప్పకండిలే. యేసయ్య ఇచ్చిపోవడానికి రాలేదండి, మనల్ని తీసుకుపోతానికి వచ్చాడు. నేనుండు స్థలంలో మీరును ఉండలాగన మరల వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్న ప్రభువు రాబోతూ ఉన్నాడు. యేసును నమ్మిన వారు ఈ లోకంలో వెలుగులో జీవిస్తారు. వెలుగు నీ మీద ఉన్నప్పుడు నీ ముఖం ప్రకాశవంతంగా ఉంటుందండి. వెలుగు మన మీద పడ్డప్పుడు మన యొక్క క్లారిటీ ఉంటుంది. మనల్ని అందరు గమనిస్తుంటారు. మనం అట్రాక్టివ్గా ఉంటాం.
మనకు ప్రతి స్పెసిఫికేషన్ తెలుస్తుంది. క్రీస్తు వెలుగు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు నీ మాటలో, నీ ఫీలింగ్స్లో, నీ ప్రవర్తనలో, నీ ముఖములో, నీ నడతలో దేవుని యొక్క సన్నిధిని ఇతరులు చూడగలుగుతారండి. నేను క్రైస్తవుణ్ణి అని బోర్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను చూచిన వారు నీలో క్రీస్తును చూచి నీవు దేవుని బిడ్డవని గ్రహించగలుగుతారు. ముఖం ముడుచుకొని దగ్గరకు వస్తే కొంతమందికి నేను ఎవరో ఏదో ఏ విషయంలోనూ మరి మనిషి దగ్గరకు రాగానే చాలా రోజులకి ఈ స్మెల్ ఎక్కడో చూసినట్టుందే అనిపించింది నాకు. ఏ స్మెల్? అప్పుడేం తాగటంలా, సిగరెట్ స్మెల్ అండి. సిగరెట్ తాగటం లేదు అతను, కానీ తనేటప్పటికీ గుప్పును పోయింది అది. అబ్బో వీడెవడో స్మోకర్ అయి ఉంటాడు అని అర్థమైపోయింది కదా. నేను క్రైస్తవుడిని అన్నట్టు అన్నావు అనుకో, సిగరెట్ క్రైస్తవుడు, నువ్వు క్రైస్తవుడు అంటావా స్మోకర్ అంటారా? ఏమా యేసుప్రభుని నమ్ముకున్నాను బూతు మాట్లాడేవనుకో. ఆడవాళ్ళు బూతు మాట్లాడతారండి మన ఇండియాలో. నవ్వుతున్నారేంటి? ఆడతారా? ఓకే, చర్చ్కి వచ్చేవాళ్ళు ఆడర్లేండి. ఓకే, ఇవాళ మించిపోతున్నారు, లేడీ విలన్స్ ఎక్కువైపోతున్నారంట. అమ్మా బీ కేర్ఫుల్ అమ్మా. అసలే సైతానికి మీరంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేయలేకపోతే మీ దగ్గరికి వస్తాడు, ఎందుకంటే మీరు బాగా ప్రార్థన చేస్తారు కదా, అందుకని. ఆ ప్రార్థన ఆపేస్తే అన్నీ అయిపోతాయి. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చింది అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు. సాతాను తంత్రాలు, కుయుక్తులు, మాయలు, వేషధారలు, ఈ ద్విమనస్సులు, వీటి నుంచి మనల్ని విడిపించడానికి యేసుప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన మనకు ఒక రక్షకుడిగా వచ్చి ఉన్నాడు, ఒక విమోచకుడిగా వచ్చి ఉన్నాడు, ఒక వెలుగుగా వచ్చి ఉన్నాడు. ఇంకెన్నన్నా చెప్పచ్చండి, కానీ ఈ క్రీస్తును నీ క్రీస్తుగా నీవు అంగీకరించావా? ఈ యేసు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? నీ జీవితంలో ఆయన యొక్క అనుభవాన్ని, ఆయన ఉన్నాడన్న అనుభవాన్ని నీ చుట్టూన్న వాళ్ళు చూడగలుగుతున్నారా? నీ దగ్గర క్రీస్తు వాసన వస్తుందా? కనీసం నీ దగ్గర క్రీస్తు యొక్క ఆ యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది చూడండి, ఆ నీడలాగా అదేనా కనపడుతుందా? కొంచెమన్నా నీవు దేవుని బిడ్డవన్నది నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ నడతలో, నీ జీవితంలో ఇతరులు చూడగలుగుతున్నారా? లేకపోతే నువ్వు చీకట్లో ఉన్నావని అర్థం. ఈరోజు ప్రభువు వెలిగించాలనుకుంటాడు. నిజమైన వెలుగుండెను అది లోకములోనికి వచ్చి ప్రతి ఒక్కనిని వెలిగించుచున్నది. ఇలాంటి మీటింగ్లో నేను క్లోజింగ్కి వచ్చేసాను. మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇలాగే క్లోజింగ్ ప్రేయర్కి, ఆల్టర్ కాల్కి పాస్టర్ గారు అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో ప్రభు మన మధ్య ఉన్నాడు. మనల్ని దీవించడానికి, పరలోకపు మహిమతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నా జీవితాన్ని వెలిగించు, నన్ను అభిషేకించని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి, మీ తప్పులుంటే ఒప్పుకోండి అని పాస్టర్ గారు చెప్పి కళ్ళు మూసుకోండి అంటే అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే ఒక అబ్బాయి మాత్రం ఆ పక్కన ఉన్నాడు, ప్రభువా నేను వ్యభిచారినయ్యా. వ్యభిచారా? అక్కడెక్కడ దొంగనయ్యా? ఆయన దొంగ చెప్తానండి మీ ఆయనకి, మీ ఆవిడికి. ఏంటండి, అందరి పాపాలు ఒప్పుకుంటుంటే అవన్నీ చూస్తా గుడ్లగూపులాగా గుండ్రంగా చూస్తా రిక్కి చిరిక్కి చెట్టున్నాడంట. అంతే, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేస్తున్నాడు. క్లోజింగ్ ప్రేయర్ వచ్చేసింది. దేవుని సన్నిధి బలంగా అక్కడ వారి మీదకి వచ్చింది. పరిశుద్ధాత్ముడి కార్యం జరుగుతుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ ఉంటానని చెప్పారు కదా. ఇదిగో దేవుని ఆత్మతో మిమ్మల్ని అభిషేకిస్తున్నానని, పరలోకము నుండి ప్రభు తన దీవెనలు మన మీద కుమ్మరించును గాక అని ప్రార్థన చేసేసి ఆమేన్ అనే లోపల అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతుంటే ఈ కుర్రోడు నాకేది నాకు పెట్టండి, నాకు కూడా కావాలి, నాకు కూడా కావాలి, ఓ నాకు కూడా కావాలి. ఏంటయ్యా, ఏమైంది నీకు? ఊపుతున్నారు వచ్చి అందరూ. ఏమైంది నీకు? ఏమైంది? నాకేది ఎర్ర ముఖం వేసి అరుస్తున్నాడట. ఏందయ్యా, ఏంటి? కొంచెం మంచిది లేకముందు ఏమైంది?
అందరికీ పరలోకం నుంచి దేవదూతలు వచ్చి అందరి నా పక్క లైన్లో ఉన్న వాళ్ళకి, నా ముందున్న వాళ్ళకి బంగారపు కిరీటాలు, మహిమ కిరీటాలు పెట్టి వెళ్తున్నాయి. నేను కూడా తలలా పెట్టాను. నన్ను వదిలేసిపోయింది. ఈ వెనకలేగులోని పరిగెత్తి అక్కడ కూర్చున్నాను అంటున్నాను. నేను చూస్తాడు కానీ దూతల పైకి వెళ్ళిపోయింది. మరి నాకేదే ఏంటంటే అతను మనోనేత్రాలు తెరవబడితే మనకు తెలియటం లేదండి. బెనిడిక్షన్ అప్పుడు వెళ్ళిపోకండి బయటికి. ఆశీర్వాద ప్రార్థన అప్పుడు సీల్ అవుతుంది దేవుని ఆశీర్వాదం. దేవుడు ఎప్పుడు ఒట్టి చేతులతో పంపడండి మనల్ని. ప్రతిసారి మనం ఆయన మందిరానికి వచ్చినప్పుడు మొయ్యలేని మూటలన్నీ ఆశీర్వాదాలు మనం మోసుకొని వెళ్తున్నాం. దాన్ని చాలామంది గ్రహించడం లేదు. జ్ఞానులు ఏవో కొన్ని సామాన్లు తెచ్చిచ్చారు, గొర్రెలు కాదు కొన్ని గొర్రెలు తెచ్చిచ్చారు. కానీ వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లారో తెలుసా? వాళ్ళు ఎంత ఆనందాన్ని తీసుకెళ్లారు, సమాధానాన్ని తీసుకెళ్లారు. జ్ఞానులు వచ్చినప్పుడు దేవుడు దూత చెప్పాడు, మీరు హేరోదు మార్గంలో వెళ్ళొద్దు, వేరే మార్గంలో. వచ్చిన వాళ్ళు ఇటు వచ్చారు, పోయినప్పుడు ఇటు పోవాలా. మళ్ళీ ఎటు పోయారు? వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళరు, మళ్ళీ ఆ పాపంలోనికి వెళ్ళరు, మళ్ళీ ఆ పాడు జీవితంలోనికి వెళ్ళరు. ఈ కొత్త సంవత్సరం క్రిస్మస్ తర్వాత వస్తుంది. ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలో మనల్ని దేవుడు నూతన మార్గంలో నడిపించటానికి. ప్రతిసారి నీవు సిన్సియర్గా ప్రార్థన చేసినప్పుడు నువ్వు వెలిగించబడుతున్నావు. పరలోకపు దీవెనలు నీ మీద కుమ్మరించబడుతున్నాయి. మనకు తెలియకుండానే దేవుని మందిరంలో ఉండి మనం తిరిగి వెళుతున్నప్పుడు నేను నీతో కూడా ఉంటాను, నేను నీ ఇంటికి వస్తానని జక్కయ్యతో చెప్పిన ప్రభు ఈరోజు మన ఒక్కొక్కరితో కూడా శరీరధారిగా లేడు కాబట్టి ఆత్మస్వరూపి అయిన ప్రభు మనతో ఉండటం గమనిస్తామని. అందుకే క్రమంగా మందిరాలకు వచ్చే వాళ్ళని, ఉపవాస ప్రార్థనకు వచ్చే వాళ్ళకి కరువులు ఉండవు, అప్పులు ఉండవు, రోగాలు ఉండవు, జబ్బులు ఉండవు. అదే రోగాలు జబ్బులు ఒకటే కదా. హఠాత్ మరణాలు ఉండవు. నేను మన చర్చిలో గమనిస్తున్నానండి, ఏ చర్చిలో గమనించవచ్చు. క్రమంగా భార్యాభర్తలు ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి ఆ కుటుంబంలో గొడవలు ఉండవు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఉండవు. క్రమంగా దేవుని మందిరానికి మీ బిడ్డలు తీసుకొచ్చినప్పుడు వారు పెరిగినప్పుడు గొప్పవాళ్ళు అవుతారు. ఇప్పుడు ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు రక్షించబడిన తర్వాత పుట్టిన వాళ్ళు చాలామంది. ఆ రక్షించబడిన తర్వాత పుట్టిన బిడ్డలు దైవుని భయంలో వాళ్ళని పెంచడం వలన చిన్న వయసులోనే వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. అది మేమేమి స్క్రిప్ట్ ఇవ్వలేదు వాళ్ళకి. ఆ పిల్లలు, ఆ టీచర్లు కూడా పిల్లలే. ఇప్పుడు యవనస్తులు టీచర్లు అయ్యారు. ఒకప్పుడు సండే స్కూల్ పిల్లలు వాళ్ళే దేవుని ఆలోచనలతో దేవుని కార్యాలలో నిమగ్నం అవుతున్నారు. మనం నేర్పించాల్సిన అవసరం లేదు. మనం దేవుని సన్నిధికి మనం కుటుంబంతో పాటు వచ్చినప్పుడు మన కుటుంబం దేవుని మార్గంలో నడుస్తుంది. దేవుని ఆశీర్వాదాలు మనల్ని వెంటాడతాయి. ఈ కొత్త సంవత్సరంలో అభివృద్ధి పొందాలని, ఆశీర్వదించబడాలని, పాత వాటి నుంచి విడిపించబడాలని మనందరికీ ఆశ ఉంది. కానీ మన చేత కాదు. ప్రభు మనకు తోడుంటే, ఆయన మనల్ని వెలిగిస్తే, ఆయన మనకు శక్తినిస్తే, పరిశుద్ధాత్మని శక్తి అది అగ్ని. పాత కాలంలో ట్రైన్స్ ఉండేవి, బొగ్గుతో ఉండేవి. బగ్గ 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 వండుతుంటే మీరు ఎప్పుడైనా రైలు ఇంజన్లు చూసారో లేదో, నుప్పులు కొలిమిలాగా ఉంటుంది అది. అంతే, డీజిల్ ఉండదు అందులో, కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉండదు, ఏముండదు. ఆ అన్ని బోగీలు లాగుద్ది. ఏం లాగుద్దంటే ఈ అగ్నిలో నుంచి వచ్చిన ఆవిరి అన్ని భోగిలు లాగుతుందండి. పరిశుద్ధాత్మ ఒక శక్తి నిన్ను వెలిగించినప్పుడు, నిన్ను మండించినప్పుడు నీకు అపవాదిని జయించే శక్తినిస్తాడు, శరీరేచ్ఛలు జయించే శక్తినిస్తాడు, ఈ లోకములో ఉన్న వాటిని త్యజించేటువంటి ఆధ్యాత్మిక బలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ క్రిస్మస్ అందుకే వచ్చిందండి. నశించిన వారిని వెదకి రక్షించడానికే నేను ఈ లోకంలోనికి వచ్చాను. అపవాది క్రియలను లయపరచడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను. మనల్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్న సాతానుతో పోరాడాడండి ప్రభు. పోరాడినప్పుడు సాతాను కూడా గుద్దాడు ప్రభువుని. ఆయన ముఖం నలకొట్టబడింది, ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన గాయపరిచారు, ఆయన అవమానపరిచారు, ఆయన కుమ్మారు, కొరడాలతో కొట్టారు, ఆయన వీపును దున్నారు. అన్నీ చేసిన, అంత గాయపడినా ఓడిపోలేదు ప్రభు. ఓడిపోలేదు ప్రభు. మరణం చంపేసిన, చనిపోయిన ప్రభు మృత్యుంజయుడై లేచాడు. కాబట్టి ఈ రోజున మనకు రక్షకుడిగా ఉన్నాడు. నువ్వు ఏ శోధన గుండా వెళ్తున్నా నిన్ను విడిపించగలిగిన శక్తి
క్రీస్తుకుంది. యేసు క్రీస్తు నిజ దేవుడు, నా దేవుడు, నన్ను వెలిగించేవాడు, నన్ను నడిపించేవాడు, నాకు తోడుండువాడని మనస్ఫూర్తిగా మనం ఒక్కొక్కరం నమ్ముదాం. నాతో పాటు చెప్తారు ఈ మాట. యేసు ప్రభు నిజ దేవుడు, నా దేవుడు, నన్ను వెలిగించేవాడు, నన్ను నడిపించేవాడు, నాకు జీవం ఇచ్చినవాడు, నన్ను బతికించేవాడు, నన్ను పోషించేవాడు, నన్ను ఆదరించేవాడు, నాకు తోడున్నవాడు, నన్ను స్వస్థపరిచేవాడు, నా బాధ తీర్చేవాడు, నాకు తోడుండేవాడు, నన్ను విడువని ఎడబాయనన్నవాడు, ఆయన తోడు భాగ్యాన్ని నాకు కలుగజేసిన వాడు నా యేసు ప్రభు. లేచి నిలబడండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. గత సంవత్సరం, ఈ సంవత్సరంలో ఉన్న జీవితంలో ఎన్ని ఫెయిల్యూర్స్ నీలో ఉన్నాయో వాటి నుంచి విడిపించబడాలి. ఇంకా కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో సద్వినియోగపరుచుకుందాం. ఒక్క నిమిషం నోరు తెరిచి ఒక్క ప్రార్థన చేయండి. టైం అయిపోయిందని అటు ఇటు చూడొద్దు, బయటికి వెళ్ళొద్దు. క్లోజింగ్కి వచ్చేసాం. దేవా, నువ్వు నా దేవుడివయ్యా, నా రక్షకుడివయ్యా, నన్ను వెలిగించాయ్యా. ఒకప్పుడు చీకట్లో ఉన్నప్పుడు వెలిగించావయ్యా. నా వెలుగు ఆరిపోకుండా, నా ఉద్యోగం ఆరిపోకుండా నీ సన్నిధిలో ఎప్పటికప్పుడు రీఛార్జ్ చేసుకోవడానికి, ప్రతి ఆదివారము నీ మందిరానికి వెళ్ళడానికి, ప్రతి దినము మోకరించి ప్రార్థించి నీ వాక్యము పఠించడానికి, ఈ కొత్త సంవత్సరంలో నీ సాక్షిగా 100% బ్రతకడానికి నాకు సహాయం చేయ్యా. నాలో చీకటి కార్యాలు తీసేయ్యా. నాలో కఠినత్వాన్ని కరిగించేయ్యా. నాలో నా మూర్ఖత్వాన్ని పటాపంచలు చేసేయ్యా. దేవ, నా కుటుంబాల్లో ఉన్న సమస్యల నుంచి నాకు విడుదల దయచేయి. నా ఇంటిలో ఉన్న అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయి. నా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయి. నిరుద్యోగ సమస్య నుంచి నన్ను విడిపించు ప్రభా. నాకు ఉద్యోగం దయచేయి నాయన. నా గర్భఫలం దయచేయి ప్రభా. నాకు స్వస్థత దయచేయి నాయన. నా పనులు ఆగిపోయి ఉన్నవి సాగడానికి సహాయం చేయి. ప్రతి ఒక్కరు ఏది ఏమైనా చెప్పండి. యేసయ్యకి చెప్పినది తీర్చేవాడిగా ఉన్నాడు. అడిగితే మీకు ఇస్తానంటున్నాడు. ఆయన నామములో అడగండి, ఆయన నామములో అడగండి. ఈ నిజమైన పండగ దీవెనలతో నీవు ఇంటికి వెళ్ళటం, నిజమైన క్రిస్మస్ క్రీస్తును కలిగి ఉండటం, క్రీస్తు చేత వెలిగించబడటం. ప్రభు, నన్ను వెలిగించయ్యా. నా మనస్సాక్షిని సరిచేయ్యా. నా హృదయాన్ని సరిచేయి ప్రభు. నా దీపాన్ని వెలిగించయ్యా. వెలుగులు నడుచుటకు సహాయం ఇచ్చే, చీకటి సంబంధాలతో సంబంధం లేకుండా దేవుని బిడ్డలతో సహవాసం చేసే జీవితం దయచేయి. నష్టపోయానయ్యా ఈ సంవత్సరంలో. మరణాలు వచ్చాయ్యా నా ఇంటిలో, కరువు వచ్చిందయ్యా నా ఇంటిలో, వ్యాధుల పాలయ్యానయ్యా ఈ సంవత్సరంలో. ఇంకొద్దయ్యానికి వ్యాధులు, ఇంకొద్దయ్యానికి సమస్యలు, ఇంకొద్దయ్యానికి కరువు. నీ ఆశీర్వాదములో నీ వెంట నడుస్తానయ్యా, నీ వెలుగులో నడుస్తానయ్యా, నీ సాక్షిగా నడుస్తానయ్యా. నాకు సహాయం చేయని నోరు తెరిచి మీరు అడిగితే, మన మధ్యలోనే ఉన్నాడు ప్రభు. పరలోకపు దూతలు మన మధ్య సంచరిస్తున్నాయి, పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నలిగిన నీ హృదయాన్ని బలపరచడానికి, కృంగిన నిన్ను లేవనెత్తడానికి, నీ మూలుగులు విని నిన్ను విమోచించడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. ఏంటి నీ బాధ, ఏంటి నీ సమస్య, ఏంటి నీ చిక్కు, ఏది నీ కొరత? ఒక్క మాటతో యేసయ్యకు చెప్పండి. మనం ముగించుకుంటున్నాం. దేవా, దేవా, నాకు సహాయం చేయ. నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఎన్నోసార్లు నీ ఆశీర్వాదాలతో నా దగ్గరకు వచ్చావు, కానీ నేను కళ్ళు తెరవలేదు. నా కళ్ళు చీకట్లో ఉండి నిన్ను గుర్తించలేకపోయానయ్యా. నీ దీవెన గుర్తించలేకపోయి నేను పోగొట్టుకున్నానయ్యా. ఇప్పుడైనా ఒక్క ఆశీర్వాదమైనా నాకు లేదా? నన్ను ఆశీర్వదించవా, నన్ను ఆశీర్వదించవా. ఈ నూతన సంవత్సరం నీవు లేకుండా మరొక సంవత్సరం నాకు వృధా అయ్యా. విఫలతలతో ఈ బతుకు సాగిపోతుంది. ఇంకా ఆయన జయశీలుడిగా బ్రతికే కృప దయచేయి. నా రక్షకుడు నీవే, నా దేవుడు నీవే, నా ప్రభువు నీవే. నీ వల్లే సమస్తం కలిగిందని నమ్ముతున్నానయ్యా. నువ్వున్న వాడను అన్నవాడవయ్యా. దేవుళ్ళలో ఒక దేవుడి కాక నీవే దేవుడివై ఉన్నావన్నది నమ్ముతున్నానేసయ్యా. నా పాపముల కొరకు శిలువలో ప్రారంభించిన యేసు ప్రభువా, నిన్ను ఎలా ఆరాధించాలి, నిన్ను ఎలా స్తుతించాలి? ఇదిగో నా సమస్తము నీకు అర్పించుకుంటున్నాను. నా జీవితం నీదయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను నడిపించుకోవాలి. దేవునితో చెప్పండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. వెనకున్నవారు, ముందున్నవారు,
కెమెరాల దగ్గర ఉన్నవారు మీరు చేస్తూ నిలబడి ప్రార్థిస్తూనే ఉండొచ్చు. పనులు చేస్తున్నప్పుడు కూడా ఈ సంవత్సరంలో నా జీవితం వెలిగించబడాలయ్యా, దీవించబడాలయ్యా, నా క్రియలు మారాలి, నా మాటలు మారాలి, నా జీవితం మారాలి. ఈ ల్యాండ్ మార్క్గా ఈ క్రిస్మస్ డే ఉండాలయ్యా. ఈ క్రిస్మస్కు ముందు జీవితము, తర్వాత జీవితము 100 అంతలు వ్యత్యాసంగా ఉండాలయ్యా. పాతవి గతించను, సమస్తము కొత్తవాయిరన్న మాట నా బతుకులో జరగాలయ్యా. ఈ ఏడ్పులు వద్దు, ఈ కన్నీళ్ళు వద్దు, ఈ తీబడలేని పరిస్థితులు వద్దు. వివాహ విషయాల్లో వెనకబడుతున్నాం. వివాహాల విషయంలో సహాయం చేయను ఆయన. గర్భఫలాల విషయంలో సహాయం చేయ తండ్రి. నిరుద్యోగులుగా ఉన్న వారికి ఉద్యోగములు దయచేయను ఆయన. నిన్ను కలిగిన వారిని నీవు ఆశీర్దిస్తున్నావు కదా. ఇహమందు భూమి పరమందు ఆశీర్దించే దేవా, ఇహలోక అవసరతలు కూడా తీర్చుము. నీవెన్ని ఆశీర్దించినా వాటి మీద కాక నీ మీద మా మనసు పెట్టుకుంటూ సహాయం ఇచ్చేది. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 చేతుల పైకెత్తి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ పండుగ దినమున నీ మందిరములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని చూడయ్యా. రాకొచ్చిన వాళ్ళని చూడయ్యా. మొదటిసారిగా వచ్చిన వాళ్ళని చూడయ్యా. తప్పిపోయి తిరిగి వచ్చిన వారిని చూడయ్యా. నిర్లక్ష్యంగా ఉండి ఈ రోజున నీ సన్నిధిలో కూడిన వారిని చూడయ్యా. మా బ్రతుకులకు అనాథకారంగా మారకముందే, మా బ్రతుకులు అపవాదికి చేతుల్లోనికి పోకముందే మా చేతులు పట్టుకొని లేవనెత్తయ్యా. ఇప్పటికే మేము అప్పుల ఊపిలో చిక్కుకుపోయాం, జబ్బుల కొలిమిలో ఉండిపోయాం, సమస్యల వలయంలో ఉండిపోయాం, సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రోజున నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనకు విడుదల. కృంగిన వారిని లేవనెత్తడానికి, నలిగిన వారిని ఉద్ధరించడానికి, దుఃఖమునకు ప్రతిగా పూతొండనివ్వడానికి మన ప్రభు పరము నుండి మనకి దిగి వచ్చి ఉన్నాడన్న సంగతి మరొక్కసారి ధ్యానిస్తుండగానే కృంగిపోయిన నీకు ఆదరణ. నీ దుఃఖ దినములు సమాప్తమైనవి. ఏడ్చి 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 నీ బ్రతుకులో ఏమీ సాధించలేకపోయావు. ఒక్క క్షణములో యేసయ్య దీవిస్తే నీవు దీవించబడతావు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం. నాకు ఆశీర్వాదం కావాలయ్యా, నాకు వెలుగు కావాలయ్యా. నీ ముందు నిలబడుతున్నానయ్యా. నా తప్పులుగా కనబడ్డా నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానయ్యా. నా పాపాన్ని కప్పుకోనయ్యా, ఒప్పుకుంటున్నానయ్యా. నాయన నీ గద్దెంపుకు లోబడుతున్నానయ్యా. నీ దిద్దుబాటును తీసుకుంటున్నానయ్యా. నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఇక మీద నుంచి లోపాలు ఉన్నాయా, నాలో బలహీనతలు ఉన్నాయా, ఈ రోజు నుంచి నాకు వీటి మీద విడుదల దయచేయ్యా అని ఎవరెవరు నీ సన్నిధిలో మొక్కుతున్నారో, మొరపెట్టుకుంటున్నారు, మరొక్కొక్కరికి విడుదల దయచేయనా. ప్రతి విధమైన సాతాను పాతకమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించము నాయన. ఈ ఆరాధన ముగిసిన పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగినట్లుగా సహాయం ఇచ్చాయి. లైవ్లో వీక్షిస్తున్న వారందరినీ కూడా నడిపించు. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేను స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరతల భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.
ఇది ఆదరణ ధ్వని